కుంభమేళా మొదలైన దగ్గర నుంచి దాదాపు దేశమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. భారతదేశపు 4 మూలల నుంచే కాదు, ప్రపంచంలోని ఎన్నో దేశాల నుంచి అంతా ప్రయాగ్రాజ్ బాట పట్టారు. ఇక ఏ పండగ వచ్చినా తెలుగు వాళ్ల హడావిడి మామూలుగా ఉండదుగా. మన దగ్గర నుంచి కూడా ప్రయాగ్రాజ్ దారిలో వెళ్లే అన్ని రూట్లు కిటకిటలాడుతున్నాయి. అక్కడికి వెళ్లిన వాళ్ళు అనుభవాలు మళ్లీ మళ్లీ చెప్పుకుంటూ మురిసిపోతున్నారు. అయితే తన యాత్రానుభవం అంటూ నందమూరి బసవతారక రామారావు ట్రస్ట్ పిఆర్ఓ అక్కినేని శ్రీధర్ గారు పెట్టిన పోస్ట్ లో అనుభవాలు మాత్రం మరింతగా ఆకట్టుకుంటున్నాయి. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో పరమశివుడుగా అంటూ ఆయన పోస్ట్ చేసిన యాత్రానుభవం ఫేస్బుక్ లో వైరల్ గా మారింది. ఇంతకీ అంతగా పాపులర్ అవ్వటానికి ఏముంది? ఎంతో మంది వెళ్లినా ఆ యాత్రలో ఈయన కొత్తగా చేసిందేంటి? రాజమండ్రి నుంచి అక్కినేని శ్రీధర్ గారు కర్ణాటక రాష్ట్రంలో బసవతారక రామారావు ట్రస్ట్ చైర్మన్ సుబ్రహ్మణ్యం గారు ప్రయాగ్రాజ్ వెళ్లారు. కుంభమేళా దగ్గరికి చేరుకున్నారు. మహాకుంభమేళా స్నానం చేశారు. శివుణ్ణి స్మరించుకున్నారు. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఓ సంచిలోంచి సరంజామా తీసి ఓ పెద్ద ఫ్లెక్సీ కట్టడం మొదలు పెట్టారు. వాళ్ళేం నవయోకులు కాదు, అయినా అభిమానం మెండుగా నిండిన వాళ్ళు. మొత్తానికి అటు ఇటు తాళ్లు కట్టి ఓ ఫ్లెక్సీ కట్టారు. దాని మీద ఆ మహాశివుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ ఉన్నారు. అవును, తెలుగు వాళ్ళందరికీ ఎందరో దేవతల రూపాలను సజీవంగా ఆ వేషాల్లో చూపించిన మహానటుడు తారక రామారావు గారి ఫ్లెక్సీ అది. అక్కడ ఎన్టీఆర్ ఎవరికి తెలుసు? అయినా అక్కడ ఫ్లెక్సీ కట్టడం ఏమిటి అనుకుంటున్నారా? దాన్నే అభిమానం అంటారు. అయితే ఈ అభిమానం కేవలం ఫ్లెక్సీ కట్టి ఆగిపోలేదు. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న మేళాలో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారట. అయినా అక్కడ రామారావు గారు ఎవరికి తెలుసు అనే అనుమానం ఏమాత్రమైనా మీకుంటే ఇంకా సేపు అయింది. వచ్చిపోయే వాళ్ళంతా మహాశివుని రూపమే అన్నట్టుగా దండాలు పెడుతూ పోతూ ఉన్నారు. ఎన్టీఆర్ తెలిసిన వాళ్ళు, తెలుగు వాళ్ళు అక్కడ చేరారు. వచ్చిపోతున్న వాళ్లతో ఫ్లెక్సీ మీద చల్లుతున్న పసుపు కుంకుమలతో సందడిగా ఉన్న అక్కడికి కాస్త చీకటి పడుతుండగా జుట్టంతా జడలు కట్టి ఒళ్లంతా బూడిదతో వచ్చిన ఓ సన్యాసిని ఫ్లెక్సీలో ఉన్న రామారావు గారి కాళ్లకి నమస్కరించి, మీరు ఎన్టీఆర్ పార్టీ వాళ్ళ అని అడిగిందట. దానికి శ్రీధర్ గారు చెప్పిన మాట, కాదు, ఆయన అంటే అభిమానం అనగానే ఆమె మంచిది అని ఆశీర్వపూర్వకంగా చెయ్యెత్తి దీవించి వంగి నడుస్తూ వెళ్లిపోయింది. ఇంతకన్నా ఏం కావాలి? ఓ నటుడిగా, రాజకీయ నాయకుడిగా, మానవతావాదిగా ఆయన అభిమానిని అని చెప్పుకునే